అందరికీ శుభోదయం. 2026 జనవరి 12వ తేదీన స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం స్వామి వివేకానంద బర్త్ యానివర్సరీ డే నాడు మనం దేశవ్యాప్తంగా నేషనల్ యూత్ డేగా సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇందుకు ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక నినాదం, మోరల్ థీమ్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఈ ఇయర్ సంబంధించి థీమ్ వచ్చేసరికి ఇగ్నైట్ ది సెల్ఫ్, ఇంపాక్ట్ ది వరల్డ్. ఇగ్నైట్ ది సెల్ఫ్, ఇంపాక్ట్ ది వరల్డ్. స్వామి వివేకానంద ప్రసంగం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈరోజు మనం భారతదేశం గర్వించదగ్గ గొప్ప ఆధ్యాత్మిక నాయకుడు, యువతకు ఆదర్శప్రాయుడు ఆయన స్వామి వివేకానంద 163వ జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా జరపడం జరుగుతుంది. స్వామి వివేకానంద 1863 జనవరి 12వ తేదీన కోల్కతాలో జన్మించడం జరిగింది. చిన్నతనం నుండే ఎంతో జిజ్ఞాసతో ఉండేవారు. తన గురువు శ్రీరామకృష్ణ పరమహంస మార్గదర్శకత్వంలో భారతీయ వేదాంతాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పారు. 1893లో చికాగోలో జరిగిన ప్రపంచమత పార్లమెంట్లో ఆయన చేసిన ప్రసంగం ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. నీపై నీకు నమ్మకం ఉండాలి, లేనంత వరకు నువ్వు దేవుడిని నమ్మలేవు అనేవారు. ఆయనకు వివేకానంద ఇచ్చినటువంటి స్ఫూర్తిని చాలా మట్టుకు ఇన్స్పైర్ చేసినటువంటి దాంట్లో ముఖ్యంగా అరైజ్, అవేక్ అండ్ స్టాప్ నాట్ అంటిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్ ఆయన అన్న పిలుపును చాలా మందికి ఇప్పటికీ ఇది ఆదర్శప్రాయంగా ఉంటుంది. ఇలా స్వామి వివేకానంద యొక్క మోటివేషన్ అనేది ప్రతి ఒక్క పాలక సమర కౌతుక ఖడ్గ చాలక రక్షకం, క్షాత్రనాయక స్ఫూర్తిదాయక కార్య సాధక దక్షకం, గురు ప్రహర్షణ కారకం మమ పుత్ర సన్నిభవాయకం.